హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు జానూస్ లిటిల్ వరల్డ్. ఈ రోజు మన వీడియో వచ్చేసి హెన్నాలో ఏమి మిక్స్ చేస్తే హెయిర్ గ్రోత్ బాగా వస్తుంది అనేది చిన్న చిన్న టిప్స్ అయితే మీతో షేర్ చేస్తున్నాను. అయితే ముందుగా మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీ మొబైల్కి అయితే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఇక ఇప్పుడు ప్రాసెస్ లోకి వెళ్దాము. ముందుగా అయితే మనం డికాషన్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి. దీనికోసం నేను ఒక గ్లాస్ వాటర్ అలాగే 1.5 స్పూన్ టీ పొడి అయితే తీసుకున్నాను. దీన్ని మరగనివ్వాలి. ఈలోపు అయితే దీనిలోకి ఒక బీట్రూట్ అయితే కట్ చేసుకుని జ్యూస్ అయితే ప్రిపేర్ చేసుకుందాము. హెన్నాలో బీట్రూటే కాకుండా ఎగ్ వైట్ అలాగే ఓన్లీ డికాషన్ తో కలిపే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ నేనైతే ఎగ్ వైట్ యూస్ చేయలేదు. బీట్రూట్ అయితే యూస్ చేస్తున్నాను అనమాట. మీకు కావాలంటే ఎగ్ వైట్ కూడా యూస్ చేసుకుని మిక్స్ చేసుకోవచ్చు. ముందుగా అయితే మనం బీట్రూట్ ముక్కల్ని చిన్న చిన్నగా కట్ చేసుకుని మిక్సీలోకి అయితే యాడ్ చేసుకుని గ్రైండ్ చేసుకుందాము. బీట్రూట్ లో కొద్దిగా వాటర్ ని యాడ్ చేస్తూ మనం ఈ పేస్ట్ ని అయితే గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇలా ఈవెన్ గా గ్రైండ్ అయిన తర్వాత ఇప్పుడు దీన్ని నేను డైరెక్ట్ గా ఈ పేస్ట్ ని డికాషన్ లోకి అయితే యాడ్ చేసేస్తున్నాను. మీరు కావాలంటే జ్యూస్ ని సపరేట్ చేసుకుని డికాషన్ సపరేట్ గా చేసుకుని మీరు యూస్ చేసుకుని కలుపుకోవచ్చు. కానీ ఇక్కడ ఇది ఈజీ వే అనమాట. ఇలా చేయడం వల్ల మనకు కొంచెం టైం అనేది సేవ్ అవుతుంది. బీట్రూట్ ని డికాషన్ లోకి యాడ్ చేసిన తర్వాత స్పూన్ తో ఒకసారి మిక్స్ చేసుకుని ఒక పొంగు వచ్చిన తర్వాత ఒక 2 మినిట్స్ అయితే దాన్ని మరగనిచ్చి మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. ఇప్పుడైతే ఒక బౌల్ తీసుకుని దాంట్లోకి మనం హెన్నా పౌడర్ అయితే తీసుకుందాము. నేను ఇక్కడ 100 గ్రామ్స్ అయితే హెన్నా పౌడర్ ని తీసుకున్నాను. మీ హెయిర్ ని బట్టి మీరు క్వాంటిటీని తీసుకోవచ్చు. ఇక్కడ మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న డికాక్షన్ ని ఈ హెన్నా పౌడర్ లో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మనం ఒకేసారి డికాక్షన్ ని యాడ్ చేయకుండా ఇలా నిదానంగా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా కలుపుకోవడం వల్ల హెన్నా ప్యాక్ అనేది మనకి కావాల్సిన థిక్నెస్ లో వస్తుంది. అలా కాకుండా ఒకేసారి యాడ్ చేస్తే ఏమైందంటే పల్చగా అయిపోతుంది. కాబట్టి మీరు చూసుకుని జాగ్రత్తగా నిదానంగా కలుపుకోండి. ఇలా నీట్ గా కలిపి పెట్టుకున్న హెన్నా ప్యాక్ ని ఓవర్ నైట్ అయితే దాన్ని వదిలేయాలి. లేదు అంత టైం లేదనుకుంటే ఒక 1 అవర్ అన్నా దాన్ని సెట్ అవనివ్వాలి. ఇక్కడ నేను ఓవర్ నైట్ అయితే హెన్నా ప్యాక్ ని నానబెట్టాను. అలా మార్నింగ్ లేసి చూసిన తర్వాత చూసారా ఎంత చక్కగా సెట్ అయిపోయిందో హెన్నా. మన హెయిర్ కి ఇప్పుడైతే అప్లై చేసేసుకోవచ్చు. ఫస్ట్ అయితే నేను మా పాపకి అయితే అప్లై చేస్తున్నాను. చూడండి, ఇప్పటి వరకు హెన్నా ప్యాక్ ని కలుపుకోవడం ఒక స్టెప్ అయితే హెయిర్ కి అప్లై చేయడం రెండో స్టెప్. దీన్ని మనం ఇంకా జాగ్రత్తగా చేసుకోవాలి. ఇలా పాయలు తీసుకుంటూ మన హెన్నాని అయితే అప్లై చేసుకోవాలి. ఇలా చూపిస్తున్నాను కదా వీడియోలో నేను. అలా అయితే చేయండి. అలా చేయటం వల్ల ఏమవుతుందంటే స్కాల్ప్ కు గానీ హెయిర్ కి గానీ హెన్నా అనేది చక్కగా పడుతుంది. అలా కాకుండా మీరు నూనె రాసినట్టు రాసేస్తే ఏమవుతుందంటే సగం హెయిర్ కి పడుతుంది, సగం హెయిర్ కి అయితే హెన్నా పట్టదు. నేను చెప్పిన విధంగా పాయలు తీస్తూ హెన్నాని అప్లై చేస్తే మీకు హెయిర్ కి మొత్తానికి హెన్నా అయితే చక్కగా పడుతుంది. ఇప్పుడు నేను మా పాపకైతే పెట్టడం కంప్లీట్ అయిపోయింది. నేనైతే అప్లై చేసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి వీడియోలో మీకు క్లియర్ గా చూపిస్తాను. ఇలా మిడిల్ లో ఒక పాయ తీసుకుని దానికి మనం హెన్నా అప్లై చేసేసుకుని అలా పైకి మనం అప్లై చేసిన ఆ పాయ వరకే మనం ముడి పెట్టేసుకోవాలి. ఇప్పుడు రైట్ సైడ్ నుంచి ఇంకో పాయ తీసుకుని దానికి మనం కంప్లీట్ గా హెన్నా అప్లై చేసేసుకోవాలి. ఇప్పుడు ఆ పాయని మనం రైట్ సైడ్ తీసుకున్నాం కదా, లెఫ్ట్ సైడ్ కి మనం టర్న్ చేసుకుని ముడి పెట్టుకోవాలి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ నుంచి ఒక పాయ తీసుకుని ఆ పాయకి మనం హెన్నా అయితే అప్లై చేసుకోవాలి. అప్లై చేసిన తర్వాత ఇలా మనం ముడి పెట్టేసుకోవాలి. చూపిస్తున్నాను కదా వీడియోలకి చాలా క్లారిటీగా కనబడుతుంది. మీకు హెన్నా పెడతాకి వేరే వాళ్ళ హెల్ప్ లేకపోయినా మీకు మీరుగా పార్లర్ లో ఎలా అయితే మీకు అప్లై చేస్తారో అదే విధంగా మీరు ఇంట్లోనే చేసుకోవచ్చు. నేను చెప్పిన ఈ చిన్న చిన్న టిప్స్ మీరు పాటిస్తూ హెయిర్ కి ఇలా చక్కగా హెన్నాని అయితే అప్లై చేసేసుకోవచ్చు. ఇలా ఎవరి హెల్ప్ లేకుండా మీకు మీరుగానే హెన్నాని అయితే అప్లై చేసుకోవచ్చు. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా యూస్ఫుల్ గా ఉంటుంది ఈ టిప్ అయితే. ఇలా హెయిర్ మొత్తానికి మనం హెన్నా అప్లై చేసేసుకున్న తర్వాత ఒక 2 అవర్స్ తర్వాత మనం వాష్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, చక్కగా ఉంటుంది. హెయిర్ గ్రోత్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుంది. కనీసం నెలకి ఒకసారైనా హెన్నాని మీరు హెయిర్ కి అప్లై చేయండి. ఇలా అప్లై చేయడం వల్ల హెయిర్ గ్రోత్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా.